హలో ఫ్రెండ్స్, అపే పియాజో రీసెంట్గా 2 ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలని లాంచ్ చేయడం జరిగింది. అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ మరియు అపే ఈసిటీ అల్ట్రా పేరుతో. అల్ట్రా గురించి మనం డీటెయిల్గా తెలుసుకున్నాం కదా. ఒకవేళ మీరు చూడలేరు ఆ వీడియో అంటే ఐకార్డ్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో తప్పకుండా చూడండి. కొంచెం మంచి పర్ఫార్మెన్స్ మరియు మంచి రేంజ్తో తీసుకురావడం జరిగింది. అయితే ఈ వీడియోలో మనము అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాము. డీటెయిల్గా తెలుసుకోవడానికి ఏం లేదు ఫ్రెండ్స్, టొల్లా ఏమీ లేదు. పేర్లో ఏం చేంజ్ చేసారు తెలుసా? అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్లో ఒక ఎక్స్ ఎక్కువ యాడ్ చేసారు. అదేవిధంగా మొత్తం స్పెసిఫికేషన్లో ఎక్స్ యాడ్ చేసారు, అంతే. అంతకు మించి ఏం లేదు. డొల్లా అంతా లోపల, పేరు ఒకటే కొత్తది. అయితే ఏదో ఒకటి పాత ఆటో రిక్షాల నుంచి ఈ దాంట్లో ఏదైనా ఒక చేంజెస్ ఉంటుంది కదా. మరి ఆ చేంజెస్ ఏమొచ్చినాయి, మరి ఈ కొత్త ఆటో రిక్షాని తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్. ఛానల్లో మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్తో పాటు హైప్ బటన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. ఆలస్యం చేయకుండా మొదలెడదామా? పియాజో పాత అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ ఏదైతే ఎలక్ట్రిక్ ఆటో ఉందో అదే ఆటో రిక్షా సేమ్ కాపీ, కొన్ని చేంజెస్ మాత్రమే చేయడం జరిగింది ఈసారి ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. ఒకవేళ డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో లింక్ ఐకార్డ్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఆ వీడియో చూసినట్లయితే డీటెయిల్ మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఈ వీడియోలో మనము కొన్ని ఏవైతే చేంజెస్ చేసారో వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాము, టైం వేస్ట్ చేయకుండా. అయితే ముందుగా సేమ్ ఉన్న ఫీచర్ని ఒక్కసారి చూసుకున్నట్లయితే దీని బిల్డ్ క్వాలిటీ, డిజైన్, వీల్ బేస్, గ్రౌండ్ క్లియరెన్స్, బ్రేకింగ్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఈవెన్ స్టిక్కరింగ్ కూడా కొన్ని చోట్ల సేమ్ టు సేమ్ ఉంది. ఇక మిగిలిన కొన్ని ఫీచర్స్ ఉన్నాయి, అవి ఏమున్నాయి చేంజెస్ చేసినాయి అని చూసుకున్నట్లయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షాని మనము 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్తో నడిపించవచ్చు. అయితే పాత ఆటో రిక్షా 50 కిలోమీటర్ స్పీడ్తో ఉండే. ఇక డ్రైవింగ్ మోడ్స్ చూసుకున్నట్లయితే సేమ్ డ్రైవింగ్ మోడ్స్ కూడా సేమ్ ఉన్నాయి. ఇక మోటార్ కూడా సేమ్ ఉంది. కాకపోతే మోటార్ పవర్ మాత్రం ఈసారి కొంచెం పెంచడం జరిగింది. 7.5 కిలోవాట్ పీక్ పవర్, 30 Nm టోర్క్ వస్తుంది. అయితే పోయిన పాత ఆటో రిక్షా ఏదైతే ఉందో అందులో 5.44 కిలోవాట్ పీక్ పవర్, 29 Nm టోర్క్ ఉండే. ఈ టోర్కులో పెద్దగా చేంజెస్ లేదు, కానీ పవర్లో కొంచెం చేంజ్ ఉంది. కాబట్టి కొంచెం స్పీడ్ మనకి ఎక్కువ వస్తుంది ఈ ఆటో రిక్షాలో. అయితే ఈసారి స్పీడ్ ఎక్కువ ఉంది, మోటార్ పవర్ ఎక్కువ ఉంది, టోర్క్ ఎక్కువ ఉంది కదా. మరి గ్రేడబిలిటీ కూడా ఈసారి ఎక్కువ ఉండొచ్చు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈసారి గ్రేడబిలిటీ కొంచెం తగ్గించడం జరిగింది. 19% గ్రేడబిలిటీ ఈ కొత్త ఆటో రిక్షాలో ఉంది. అదే పాత ఆటో రిక్షాలో 20% గ్రేడబిలిటీ ఉంది. అప్పుడే ఎక్కువ ఉండే, పాత ఆటో రిక్షాలోనే కొంచెం గ్రేడబిలిటీ ఎక్కువ ఉంది. మోటార్ పర్ఫార్మెన్స్ కొంచెం పెంచారు కదా, మరి దానితో కొంచెం స్పీడ్ ఎక్కువ అవుతుంటాం కదా, అందుకనే కొంచెం ఎక్కువ రేంజ్ కూడా వస్తుంది. అంటే 174 కిలోమీటర్ల రేంజ్ ఈసారి సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేశారు. అయితే పోయినసారి మనకు 145 కిలోమీటర్ల రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేశారు. అయితే రేంజ్ కొంచెం ఎక్కువ ఉంది ఈసారి. కాబట్టి బ్యాటరీలో ఏమైనా చేంజెస్ ఉన్నాయని అనుకుంటే మాత్రం మళ్ళోసారి తప్పులో కాల్ చేసినట్లే. ఎందుకంటే ఈసారి బ్యాటరీ టైప్ ఏదైతే ఉందో అది చేంజ్ చేశారు. అంటే ఈ కొత్త అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ లో లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. అప్పుడు పాతది లిథియం అయాన్ నడుస్తుంది కాబట్టి అప్పుడు అదే బ్యాటరీ ఉండే. ఇక అంతకుముందు ఏం చేంజ్ చేయలేరు. అంటే కెపాసిటీ గురించి చెప్తున్నాను. 8 కిలోవాట్ బ్యాటరీ వస్తుంది. అప్పుడు కూడా అదే ఏడుపు, ఇప్పుడు కూడా ఇదే ఏడుపు, సేమ్ బ్యాటరీ ఇవ్వడం జరిగింది. కానీ రేంజ్ మొత్తం కొంచెం ఎక్కువగా క్లెయిమ్ చేశారు కదా. ఏమన్నా గడుబడ ఉందేమో అనుకుంటే మాత్రం నాకు సంబంధం లేదు. ఇక ఛార్జర్ విషయానికి వస్తే పోయినసారి ఈసారి అబోర్డ్ ఛార్జరే. కాకపోతే పోయినసారి కొంచెం ఎక్కువ స్పీడ్తో ఛార్జ్ చేసుకుంటుంటాం కదా మనము, దానికి నారాజ్ అయినట్లున్నారు వాళ్ళు పియాజో వాళ్ళు. అందుకే ఈసారి 2 కిలోవాట్ ఛార్జర్ ఇవ్వడం జరిగింది. పోయినసారి 3 కిలోవాట్ అవర్ ఛార్జర్ ఉండే. ఛార్జర్ కెపాసిటీకి తగ్గింది కాబట్టి ఈసారి 4 గంటల 45 నిమిషాల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. పాత ఆటో రిక్షాలు అయితే 3:45 నిమిషాలు, అంటే గంట చేంజ్ అయింది. గంట టైం వేస్ట్ చేసుకోవద్దు, ఛార్జింగ్ చేసుకోవాలి. మీరు అందరు టైం వేస్ట్ మాత్రం చేయొద్దు, గంట ఛార్జింగ్ టైం పెట్టుకోవాలి. ఎక్కువ ఇచ్చిర్రు ఈసారి. కానీ ఒక్క విషయంలో మాత్రం నాకు నచ్చిర్రు వీళ్ళు, ఏంటంటే వారంటీ విషయంలో 5 years లేదా 2,25,000 కిలోమీటర్ల పైన వారంటీ వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 5 సంవత్సరాలు లేదా కిలోమీటర్. పోయినసారి వీళ్ళు 3 years 80,000 కిలోమీటర్ తోటి తీసుకొచ్చిండ్రు. తర్వాత అడిషనల్గా 2 years అంటే ఎక్స్టెండెడ్ వారంటీ ఉండే కదా, 5 years లేదా 80,000 కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తుంది. వారంటీలో కొంచెం చేంజెస్ చేయరు, ఎక్కువ ఆఫర్ ఇస్తారు, కానీ సర్వీస్ కొంచెం మంచిగా చేసుకుంటే బాగుంటుంది. ఇక కొంచెం చేంజెస్ చేసిరు కదా. ఏం చేంజెస్ చేసిరు? మోటార్ పవర్ పెంచిండ్రు, రేంజ్ ఎక్కువ క్లెయిమ్ చేస్తారు కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ పెట్టాలి కదా. అయితే ఈసారి కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,30,000 నుంచి. పోయినసారి 3 lakhs అంటే 3,06,700
నుంచి స్టార్ట్ అవుతుండే, ఈసారి కొంచెం ప్రైస్ పెరిగింది. అందరూ ప్రైస్ తగ్గించి రేంజ్ ఎక్కువ ఇచ్చి పర్ఫార్మెన్స్ ఎక్కించి మార్కెట్లో దిగుతుంటే వీళ్ళు మాత్రం పండుకున్నారు అందరు. ఏంది ఇది? చాలా హోప్స్ ఉండే ఒక టైంలో అపే పియాజోది ఊపుకుంటుండే 3 వీలర్స్ మార్కెట్ని. మెల్లమెల్లగా ఫేడ్ అవుట్ అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా ఎక్కడ రోడ్ల మీద చూసినా కూడా ఒకే మాట, ఒకే పేరు, ఒకటే అమారా బజాజ్, అపీకో బోలో టాటా. ఈ వీడియో ఈ వీడియో కోసం స్పెసిఫికేషన్ చూసినప్పుడే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను. అరే 2 ఇయర్స్ ఇప్పుడు దీని ఈవీ రెవల్యూషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి దాదాపుగా 5 సంవత్సరాలు అనుకోండి. 5 సంవత్సరాల నుంచి ఎన్నో కంపెనీస్ వచ్చాయి, ఎన్నో కంపెనీస్ మధ్యలోనే కనిపించకుండా పోయినాయి. కాకపోతే ఏవైతే మెయిన్ కంపెనీస్ ఉన్నాయో బజాజ్, మహేంద్ర, టీవీఎస్, అపే, వీళ్ళు పాత ప్లేయర్స్ మార్కెట్లో, 3 వీలర్ మార్కెట్లో. అయితే ఫస్ట్ మహేంద్ర తీసుకొచ్చింది, కొన్ని అసెంబ్లీ చేసి మొత్తం ఆటో తీసుకొచ్చింది, డిజైన్ చేంజ్ చేసేసి అగ్గసగ్గల ఆటో తీసుకొచ్చి తిప్పింది. ఇప్పటి వరకు నెంబర్ 1 పొజిషన్లోనే ఉంది అది. దాన్ని ఎంబడే వీళ్ళే లాంచ్ చేశారు, పియాజో వాళ్ళే లాంచ్ చేశారు. స్వపింగ్ బ్యాటరీ మరియు ఫిక్స్ బ్యాటరీ తోటి లాంచ్ చేశారు. ఫస్ట్ అపే ఈసిటీ లాంచ్ చేశారు, తర్వాత అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ తోటి లాంచ్ చేశారు. సేమ్ ఇక మళ్ళీ తర్వాత ఇదే మూడో లాంచ్ వీళ్ళు చేసింది. ఇప్పుడు అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ పేర్లో కూడా ఏం చేంజ్ చేయలేదు. అరే ఎవరైనా చూస్తుంటే ఏమైనా చేంజ్ చేయనురా బాబు. ఇప్పుడున్న మార్కెట్లో 200 పైన రేంజ్ తీసుకొస్తే మీరు ఇంకా కిందనే ఉన్నారేంటి? సరే ఇది బేస్ వేరియంటా అనుకుంటే బేస్ వేరియంట్లో ఏం చేంజెస్ లేదు. టాప్ ఎండ్ వేరియంటా అంటే టాప్ ఎండ్ వేరియంట్ రేంజ్ పెంచారు కానీ ప్రైస్ 4 లక్షలకు పోతుంది. ఇప్పుడు రీసెంట్గా మనము లూయియా ఆటో రిక్షా గురించి తెలుసుకున్నాం కదా, అదెంత ఇస్తుంది? 277 కిలోమీటర్ల రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు వాళ్ళు. 3 లక్షల లోపే దాని ప్రైస్ వస్తుంది. ఎక్స్షోరూమ్ ప్రైజే, ఆన్ రోడ్ ప్రైస్ గురించి మనం మాట్లాడలేదు. ఏమన్నా చేంజెస్ అట్లీస్ట్ రేంజ్ అన్న పెంచేడుతుండే, అట్లీస్ట్ ఏదో ఒకటి స్పెసిఫికేషన్లో ఏదో ఒక ఫీచర్ అన్న ఏమన్నా చేంజెస్ చేస్తుండే. అసలు ఏమైందో ఇంకా అర్థం అవ్వట్లేదు. కొంచెం డిజైన్లో కూడా చేంజ్ చేయలేదు. రీసెంట్గా లాంచ్ అయిన బజాజ్ ఇప్పుడు గోగో సపరేట్ బ్రాండ్ తీసుకొచ్చింది, ఇది మళ్ళీ డిజైన్ చేంజ్ చేసింది, మళ్ళీ అన్నీ చేంజ్ చేసింది, ఏమేమి కావాలో అన్నీ ఇచ్చింది. అందులో ఏదో ఒకటి చేంజ్ చేసి మళ్ళీ కొత్త ఆటో రిక్షా తేవాలని కోరుకుందాము. అయితే ఇక కార్గో ఆటో రిక్షా ఎప్పుడు లాంచ్ చేస్తుందో చూడాలి. ఆ ఆటో రిక్షాలో ఏమైనా చేంజ్ తెస్తుందా, అట్లే లాంచ్ చేస్తుందో చూడాలి మరి. అయితే ఫ్రెండ్స్, ఇవి పియాజో తరపున కొత్తగా లాంచ్ అయిన అపే ఈసిటీ ఎఫ్ఎక్స్ మ్యాక్స్ యొక్క డీటెయిల్స్. ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్తో పాటు హైప్ బటన్ని కూడా తప్పకుండా క్లిక్ చేయండి. మరియు ఇటువంటి డైలీ ఈవీ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరవకండి. అతి త్వరలో మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం, మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. Until then, bye bye and see you soon.